సాగుముఖం పడ్డది. ఏ రాత్రి కొట్టిండో గడ్డి మందు. అక్కడ కొద్దిగా వడలేదు, ఒక పచ్చ ఉన్నది. వాని జీతం పైసలు తక్కువనే, నా ల్యాండ్ గుంజుకున్నాడు. చిన్న కొడుకు సదానందం 2 టర్మ్ కానిస్టేబుల్. నన్ను చాలా ఇబ్బందులు పెట్టి ఉన్న భూములు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ నేను కొనుక్కున్న భూమిని కూడా వాని పేరు మీద భయభాంతులు చేసి సంతకం పెట్టించుకొని, డిప్యూటీ కింద సంతకం పెట్టించుకొని మళ్ళీ భార్య పేరు చేయించాడు. భార్య పేరు చేయిస్తే ఇక మాకు ఇవే గొడవలు అయితేనే నేను నారు పోసుకున్నా, నాకు అన్నం పెడతలేడు. నేను కొనుక్కున్న భూమి కూడా నా భార్య పేరు మీద ఉన్నదని నాటు వేసుకొని ఇస్తలేడు. కాబట్టి ఇక్కడ నారు పోసుకుంటే నైట్లో ఏ రాత్రి వచ్చిండో గడ్డి మందు కొట్టి పోయిండు. నారు అంత సాగుముఖం పడ్డది. దయచేసి వాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళా గోవర్ఖన్లో కూడా సిపి రామగుండం సిపి మేడం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఐశ్వర్యమాధిపత్యం ధాన్యం బాహుపుత్రలాభం శే సంవత్సరం సారన్న ఫోన్ చేస్తే లిప్పి ఎత్తలేడు. నమస్తే సారన్న. కూడా అన్న వాస్తవానికి ఒక చెట్టును బేస్ చేసుకొని కేవలం ఒక చెట్టును మాత్రమే బేస్ చేసుకొని మా వెన్నెంపల్లి గ్రామంలో పంచాయతీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ
మరి అక్కడ వాస్తవానికి అందరికీ ఒక రకమైనటువంటి ఒక మరి అక్కడ వాస్తవానికి ఈ రోజు ఆ కాలం రోజు జరిగింది కానీ మరి నూతన అప్పుడు ఎన్ని మరి గతంలో మల్లన్న గారు, జిన్న శ్రీనివాస్ రెడ్డి గారు, జిన్న సురేందర్ రెడ్డి గారు మరి వారి అమ్మా నాన్న పేరు మీద వారు ఈ ల్యాండ్ను పూదానం చేయడం గ్రామ పంచాయతీ కోసం. మరి దానికి మాజీ సర్పంచ్ మల్లన్న గారు ముందు వాడి మరి 8 గుంటల జాగం తీసుకొని మరి ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణానికి పునాది వేస్తే మరి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు కష్టపడి దాదాపు 20 లక్షల పైచీలతోని ఎన్ఆర్జీఎస్ ఫండ్లో మరి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం, దానికి ఇచ్చినటువంటి ఎంపీటీసీ గారు, దేవేందర్ గారు, పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్ రమేష్ గారు అందరి సహకారంతో మరి వాళ్ళ గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే ఇంత పెద్ద గ్రామం, దాదాపు 3000 ఓట్లుంటాయి. మరి ఈ గ్రామానికి 8 గుంటల భూమి అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా గ్రామ సభ జరిగినప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగ్ ఉన్నప్పుడు కానీ మరి ఈ గ్రామానికి అవసరమైనటువంటి జాగా మరి మీరు ఇవాళ తీసుకున్నట్టే. మరి వారికి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబ సభ్యులకు ఏదైతే ఇవాళ ఒక దయా హృదయంతో మరి గ్రామంలో 8 గుంటలు పూదానం చేసినటువంటి వారికి మనందరి తరఫున సపోర్ట్లతో మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే ఇంతకుముందు మీ సర్పంచ్ గారు అడిగినట్టు నాకు ఏదన్నా ఒకటి బాబు ఆయన ఎప్పుడు వచ్చినా అదే చెప్తాను, చెరువు కట్ట ముచ్చట. ఆ చెరువు కట్ట ఒకటి, రెండోది గ్రామ పంచాయతీ కాంపౌండ్ వాల్ నిర్మాణం. దీన్ని కూడా రాబోయే 15-20 రోజులలో మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ లోపట్టే తప్పకుండా ఇది ఎంతైతే అంత శాంక్షన్ ఇప్పించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేద్దాం. ఎందుకంటే ఊరు బయట పొలాలలో ఉంది కాబట్టి రేపు కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతూనే దీనికి ఇంత మంచి బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ తప్పకుండా అందం వస్తుంది. దానికి మంచి అంటే చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చూసుకున్నాం విలేజ్ లెవెల్ ఇస్తలేదు. నేను ఐకేపీ బిల్డింగ్ అంటే మనం నడవకుండానే మనం డబ్బులు కట్టేసి, సో అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వీళ్ళే వస్తాయన్న ఆశ కొద్ది కట్టారు. సో వాళ్ళు అడిగి నాణ్యతలో ఉన్నటువంటి 6 గ్రామాలకు మాత్రమే డబ్బులు కట్టించడం జరిగింది. మొత్తం 22 జీబీలు ఉంటాయి. ఫస్ట్ 6 గ్రామాలే, అందులో ఒక 3 అకౌంట్లు కూడా కంపల్సరీ రాయాలి. అది మా దగ్గర ఉంటుంది, మేము నింపేసి పంపిస్తాం. అటువంటిది ఏమి ఉండదండి. ఇండివిజువల్ ఎవరిది వాళ్ళకి రావాలి కాబట్టి దరఖాస్తు చేయాలి కంపల్సరీ. మా దగ్గర దరఖాస్తు చేసుకోమని చెప్పండి. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, వాళ్ళు ఏ బ్యాంక్ ద్వారా కూడా డబ్బులు వాపసు కూడా అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రొఫార్మా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అది తీసేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు చెల్లించినటువంటి స్కీమ్ వస్తారా రాదా అనేది మనకి సంబంధం. నా దగ్గరికి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను కింది లబ్ధిదారులకు చెప్తాను. అంటే మొదటి ప్రాధాన్యతగా ఉన్న విలేజ్లలో చాలా మందికి వచ్చినాయి. కొంతమంది ఏంటంటే